అబ్బబ్బా! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు అసలు కాలమే కలిసొస్తలేదు. రోజు లేచి ఎవల మొఖం చూస్తుండో గాని కేసుల మీద కేసులు యాడ్ అయితూనే ఉన్నాయి. అదేంది మళ్ళేం కేసు అని పరేషాన్ అయితుర్రా? సుడుర్రి మీరే. బ్యాడ్ టైం బాజా మోగిస్తే ఎవలేం చేస్తారన్నట్టు ఇప్పుడు డీజే హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. ఏపీ ఎలక్షన్లప్పుడు పడ్డ కేసు హైకోర్టుకు పోయి కొట్టేపించుకుండు. అది ఒడిచిందో లేదో మొన్న మొన్న ఫ్యాన్స్ ఆర్మీ అనుడు తప్పని కేసేసిర్రు. అది పురా గొడవకు ముందే ఇప్పుడు మళ్ళీ కేసు యాడ్ అయింది. డిసెంబర్ 4 తారీఖు నాడు సంధ్య థియేటర్ కాడ బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ కూడా వచ్చిండు కదా. ఇక మందిలో బగ్గ తొక్కిస్లాట్ అయ్యి ఒక ఆమె జీవిడిచింది. అట్లనే అలా కొడుకు కూడా కింద మీద చేస్తే దాబదాబ దావకన కేసుకపోతే ఆ చిన్నోంది కూడా పానం వాయే. ఆయన కూడా షో అట్లనే నడిపించిర్రు. పోలీసోళ్ళకి చెప్పా చేయకుండా అల్లు అర్జున్ అట్లా వచ్చినందుకు సెక్యూరిటీ సక్క జాలక ఇద్దరు పానాలు పోయినాయని అటు హీరో అల్లు అర్జున్ ఇటు డైరెక్టర్ సుకుమార్ల మీద అట్లనే సంధ్య థియేటర్ వాళ్ళ మీద అల్లు అర్జున్ సెక్యూరిటీ వింగ్ మీద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసేసిర్రు కొంతమంది. ఇక దీని మీద ఏం మాట్లాడతారో ఏమో చూడాలి. ఈ ముచ్చట తెలుసుడే లేటు. ఇది మరీ బాగుందయ్యా. హీరో విలన్ కొట్లాడి కమెడియన్ ని చంపేసినట్టు మీరు చక్కగా రాక వాళ్ళ మీద కేసేసుడేంది? ఇంట్లో మా హీరో ఏం చేసిండని బన్నీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ గులుగా పట్టిర్రు. ఇక ఈ పంచాది ఏడదాకా పోతుందో ఏమో పొర్రి. ఏదైతేంది అన్యాయంగా ఇద్దరు పానాలు పోయినాయి. జర మనుషులు కూడా ఆలోచనతో మసులుకోవాలి. పాపం ఎవరి అయిన పానాలే కదా. ఇదే పరిస్థితి మన వాళ్ళకి వస్తే ఇట్లనే మాట్లాడతారా చెప్పురిగా.